హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మన మొబైల్లో ఏదైనా ఒక యాప్ మనం యూజ్ చేస్తున్నట్లయితే ఆ యాప్ మీరు ఎప్పుడైనా అన్ఇన్స్టాల్ చేయాలంటే డైరెక్ట్ గా మీరు అన్ఇన్స్టాల్ అనేది చేయొద్దు. అంటే మీరు యూజ్ చేయని యాప్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మీరు డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ అనేది చేయకూడదు. దానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రాపర్ గా మనం డిజబుల్ చేసి తర్వాత క్లియర్ డేటా, క్లియర్ క్యాషే అన్ని చేసి తర్వాత మనం అన్ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటుంది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ చాలా సందర్భాలు ఏంటంటే కొన్ని యాప్స్ మనం ఒక 2-3 months 4-5 months కూడా యూజ్ చేయమన్నమాట. అలాంటి యాప్స్ ఏంటంటే అవసరానికి అప్పటికప్పుడు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని లాగిన్ చేసి తర్వాత దానికి కొన్ని పర్మిషన్స్ కూడా ఇస్తాం అనమాట. కెమెరా పర్మిషన్ అయితేనేమి, మైక్రోఫోన్, తర్వాత ఫొటోస్, గ్యాలరీ అన్ని పర్మిషన్స్ ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత దాన్ని అలాగా వదిలేస్తాం. ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడే వాడతాం, తర్వాత దాన్ని వదిలేస్తాం. అలాంటప్పుడు ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆ యాప్ మనం అప్డేట్ చేయకుంటే ఆ యాప్ కు కొన్ని బగ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ బగ్స్ ఫిక్స్ అవ్వాలంటే యాప్ మనం అప్డేట్ కూడా చేసుకోవాలి. అప్డేట్ మనం ఎందుకు చేయమంటే అది మనం యూజ్ చేయడం లేదు కాబట్టి. అందుకోసం అలాంటి యాప్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే ఆ యాప్స్ ను ప్రాపర్ గా అన్ఇన్స్టాల్ చేయాలి. డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ అనేది చేయకూడదు. ప్రాపర్ గా ఎలా అన్ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆండ్రాయిడ్ లో ఏదైనా కూడా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే సింపుల్ గా ఇలా యాప్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఈ యాప్ నేను యూజ్ చేయట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ గా దీని మీద ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట. నేను 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఈ 2 మెథడ్స్ లో ఏ మెథడ్ ద్వారా అయినా కూడా మీరు యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయొచ్చు ప్రాపర్ గా. ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ మెథడ్ అనమాట. సింపుల్ గా యాప్ మీద ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకి ఇలా వస్తుంది అనమాట. యాప్ ఇన్ఫో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏమైనా పర్మిషన్స్ ఇచ్చినమా అని చెప్పేసి పర్మిషన్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మేనేజ్ నోటిఫికేషన్స్ అలో మీద ఉంది. దీన్ని మీరేం చేయాలంటే డిజబుల్ చేయాలి. డిజబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. పర్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అలౌడ్ లో నో పర్మిషన్ అలౌడ్, అంటే మనం ఏ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మీరు కొన్ని యాప్స్ కు పర్మిషన్స్ ఇచ్చింటారు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కెమెరా, లొకేషన్, నోటిఫికేషన్, ఫోన్ ఇలా మీరు వీటిల్లో ఏమైనా కూడా పర్మిషన్స్ ఇచ్చింటే దాన్ని మీరు డిజబుల్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, స్టోరేజ్ మీద క్లిక్ చేయాలి. స్టోరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ క్యాష్ అని చెప్పేసి కనిపిస్తుంది, క్లియర్ క్యాష్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ డేటా కూడా చేయాలి. క్లియర్ డేటా ఎందుకు చేయాలంటే మనం ఎప్పుడైనా కూడా ఈ యాప్ కు లాగిన్ అయినట్లయితే మన యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేది ఏ యాప్ తోటి ఉండకుండా పూర్తిగా డిలీట్ అయిపోతాయి అనమాట. అందుకోసం చెప్పేసి క్లియర్ డేటా అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే ఏ యాప్ అయితే మనం ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా దాన్ని మనం అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనం క్లియర్ డేటా మీద క్లిక్ చేసి సింపుల్ గా డిలీట్ మీద క్లిక్ చేయాలి. డిలీట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ యాప్ కు సంబంధించినటువంటి డేటా అనేది కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే అన్ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మనకు అన్ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ యాప్ అనేది కంప్లీట్ గా అన్ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. అంటే దీనికి ఆ యాప్ కు సంబంధించిన డేటా అనేది మన మొబైల్లో అసలు ఉండదు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అనమాట. అంటే రెండో మెథడ్ ఏంటంటే మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఆ యొక్క సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యాప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాప్స్ మీద క్లిక్ చేయాలి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ మేనేజ్మెంట్, కొన్ని మోడళ్లలో డిఫరెంట్ కూడా ఉండొచ్చు. డైరెక్ట్ గా యాప్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, లేదంటే యాప్ మేనేజర్ ఉండొచ్చు, ఇలా కూడా ఉంటుంది. మీరు అది గమనించాలన్నమాట. అలాగే ఇందులో మనం యూజ్ చేయని యాప్ ఏదైనా ఉన్నట్లయితే, అంటే చాలా రోజుల నుంచి మనం కొన్ని యాప్స్ యూజ్ చేయం కదా, అలాంటి వాటిల్లో నా దగ్గర ఈ యొక్క యాప్ ఒకటి ఉంది. ఈ యాప్ అనేది నేను యూజ్ చేయట్లేదు. అలాంటప్పుడు సింపుల్ గా ఈ యాప్ మీద క్లిక్ చేయాలి. యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి ఏమైనా పర్మిషన్ ఇచ్చినవా అని చెప్పి చెక్ చేసుకోవాలి. మేనేజ్ నోటిఫికేషన్ డోంట్ అలౌ, అంటే నేను పర్మిషన్ ఇవ్వలేదు. అలాగా పర్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, దీనికి కూడా అలౌడ్ లో నో పర్మిషన్ అలౌడ్ అని ఉంది. అంటే దీనికి నేను ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. అలాగే లొకేషన్, నోటిఫికేషన్స్ కూడా నాట్ అలౌడ్ లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఏమైనా పర్మిషన్స్ ఇచ్చింటే దాన్ని మీరు డిజబుల్ చేయాలి. డిజబుల్ చేసిన తర్వాత సింపుల్ గా బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే స్టోరేజ్ యూసేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి క్లియర్ క్యాష్, క్లియర్ డేటా రెండు చేయాలన్నమాట. ఫస్ట్ క్లియర్ క్యాష్ చేస్తున్నా, తర్వాత వచ్చేసి క్లియర్ డేటా చేసి డిలీట్ మీద క్లిక్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి డేటా అనేది మన యొక్క పర్సనల్ డేటా ఈ యాప్ లో ఏమైనా ఉన్నట్లయితే కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది అనమాట. సింపుల్ గా బ్యాక్ రావాలి.
రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్గా అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డేటా అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు ఎప్పుడైనా కూడా మీ మొబైల్లో మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్గా దాన్ని అన్ఇన్స్టాల్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.